గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక కేసీఆర్కు నోటీసులు, కరెంటు కొనుగోళ్ల రికార్డులు చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. కాళేశ్వరంపై అబద్ధాలు చెబితే క్రిమినల్ కేసులు, లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశం. జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం. ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలన్న కమిషన్. కేసీఆర్తో పాటు 25 మందికి నోటీసులు. ఛత్తీస్గఢ్తో ఒప్పందం. భద్రాద్రి యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ. అరవింద్ కుమార్ లేఖ కీలకం. కమిషన్కు మరిన్ని వివరాలు ఇవ్వనున్న రఘు, కోదండ, వేణుగోపాల్, తిమ్మారెడ్డి. ఇక్కడ ఈ విధంగా కేసీఆర్కు నోటీసులు పంపడం జరిగింది. ఈ విద్యుత్ కేంద్రాలలో లోపాలు జరిగిన కారణంగా ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి దాని మీద విచారణ జరుపుతున్న సందర్భంగా కేసీఆర్కి నోటీసులు జరిపారు. ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని కోరగా ఇది కేసీఆర్ మాత్రం ఈ నెల 30 వరకు సమయం ఇవ్వాలని ఇక్కడ గడువు కోరినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మొత్తం 25 మందికి నోటీసులు పంపినట్టుగా ఇక్కడ సమాచారం. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం. భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. రికార్డులను పరిశీలిస్తుంటే ఆ నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఆయా అంశాల్లో మీ పాత్రపై లిఖితపూర్వకంగా వివరాలు అందించాలి అని ఆదేశించింది. కాగా తనకు జూలై 30 తేదీ వరకు గడువు ఇవ్వాలని కేసీఆర్ విజ్ఞప్తి చేయగా కమిషన్కు అందుబాటులో ఉన్న పరిమిత విధంగా ఇక్కడ 30 వరకు ఆయన పర్మిషన్ అడిగిండు కమిషన్ను. వాళ్ళు మాత్రం ఈ నెల 15 వరకే సమాచారం ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ నరసింహారెడ్డి కోరినట్టు. బ్యారేజీలపై వైఫల్యానికి కారణాలు ఏంటో చెప్పాలి. విచారణలో చెప్పిందే అఫిడవిట్లో ఉండాలి. అధికారులకు జస్టిస్ పీసీ ఘోష్ హెచ్చరిక. 25లోగా అఫిడవిట్ల దాఖలకు నిర్దేశం. ఈ విధంగా మొత్తం సొంత నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం సొంత నిర్ణయాలతో పనిచేసినట్టుగా ఇక్కడ ఉన్న సమాచారం ఉన్న సందర్భంగా వివరణ ఇవ్వాలని కేసీఆర్ని కోరడం జరిగింది. గొర్రెల పంపిణీ స్కామ్ మౌనమే నిందితుల జవాబు. ఏసీబీ ప్రశ్నలకు నోరు మెదపని రామచందర్, కళ్యాణ్. రాజకీయ లింకులు రాబట్టేలా ప్రశ్నలు. ఇక్కడ గొర్రెల పంపిణీ స్కామ్పై మౌనం వహించిరంటే అధికారులు. ఇక్కడ వాళ్ళు నోరు మెదపకుండా సమాధానం ఏం చెప్పలేదంటే ఇక్కడ రామచందర్, కళ్యాణ్లు. టీఎస్ఎల్డీఏ సీఈఓ రామచందర్పై సస్పెన్షన్ వేటు. ఇక్కడ టీఎస్ఎల్డీఏ సీఈఓ రామచందర్పై ఇక్కడ సస్పెన్షన్ వేటు పడింది. ఇక్కడ సమాధానం మరి పొంత లేకుండా అసలు సమాధానమే ఇవ్వలేదంట. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జిషీట్. భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు, నేడు తీర్పు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జిషీట్, భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు, నేడు తీర్పు. ఇక్కడ వాదనలు ముగిసినాయి. ఇక్కడ బెయిల్ పిటిషన్ వేసుకున్న సందర్భంగా దానిపై వాదనలు జరిగినాయి. ఈరోజు తీర్పు వెలువడనున్నట్టుగా ఇక్కడ సమాచారం తెలుసుకోవచ్చు. పరీక్ష పవిత్రత దెబ్బతింది. నీట్పై మీ సమాధానం చెప్పండి. కేంద్రం ఎన్డీఏకు సుప్రీం నోటీసులు. తక్షణమే జవాబు ఇవ్వాలని ఆదేశం. తదుపరి విచారణ జూలై 8కి. నీట్ కౌన్సిలింగ్పై స్టేకు నిరాకరణ. పరీక్ష ఫలితాలను అనుమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు. వాటిపై ఇంకా స్పందించని ఎన్డీఏ. ఈ పరీక్ష పవిత్రత దెబ్బతింది. నీట్పై మీ సమాధానం చెప్పండి అని ఇక్కడ కేంద్రం ఎన్డీఏ సుప్రీం నోటీసులు. తక్షణమే జవాబు ఇవ్వాలని ఆదేశం. తదుపరి విచారణ జూలై 8కి. నీట్ కౌన్సిలింగ్పై స్టేకు నిరాకరణ. పరీక్ష ఫలితాలను అనుమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు. వాటిపై ఇంకా స్పందించని ఎన్డీఏ. పరీక్ష ఫలితాలపై అనుమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది. వాటిపై ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం స్పందించలే. మరి హైదరాబాద్లో భారీ వర్షం. పలు ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా నమోదు. నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాలో వాన. నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. ఇక్కడ నిన్న హైదరాబాద్లో భారీ వర్షం నమోదైంది. ఇక్కడ దాని సందర్భంగా ఇక్కడ 4 సెంటీమీటర్లకు పైగానే వర్షం నమోదైనట్టుగా తెలుసుకోవచ్చు. అమరావతి ఏపీ రాజధాని. ఆర్థిక రాజధానిగా విశాఖ. పవన్ స్ఫూర్తి బేష్. ఇక కూల్చివేతలు, నరికివేతలు ఉండవు. కక్ష తీర్చుకోవాలంటే సమస్యలే, అలాగని క్షమిస్తే అలవాటు అవుతుంది. చట్టపరంగా శిక్షించాలి బాబు. ఇక్కడ నేరాలు ఘోరాలు జరగవు అన్నట్టుగా ఇక్కడ చంద్రబాబు చెప్తుండే. చట్టపరంగా ఇక్కడ చర్యలు ఉంటాయి తప్ప వేరే విధంగా ఉండవు అన్నట్టుగా ఇక్కడ చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై స్థిరాస్తి బూమ్. ఏపీలో చంద్రబాబు సర్కార్ రావడంతో ప్రభావం. హైదరాబాద్ మార్కెట్లో స్తబ్దత. అయినా ఆశావహమే. స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ అన్రాక్ అంచనా. ఏపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ప్రతిపాదించిన పవన్. విధంగా ఇక్కడ ఏపీలో స్థిరాస్తి భూమి పెరుగుతుంది చంద్రబాబు ప్రమాణ స్వీకారంగా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది.
నేడ చంద్రబాబు ప్రమాణం చంద్రబాబును ఏపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న కూటమి ఎమ్మెల్యేలు ఉదయం 11:27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం. మంత్రివర్గం కూడా గన్నవరం సమీపంలో వేదిక. విజయవాడ చేరుకున్న షా, నడ్డా. నేడు ప్రధాని రాక. దేశ విదేశీ ప్రముఖులకు ఆహ్వానాలు. రేపు డిఎస్సి పింఛను పెంపు ఫైళ్లపై తొలి సంతకాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం. ఇక్కడ ఈరోజు చంద్రబాబుని ఏపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది కూటమి మొత్తం కలిసి. ఇక్కడ ఎమ్మెల్యేలంతా ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగి 11:27 చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. ఇక్కడ అయితే దానికి అమిత్ షా, నడ్డా, బీజేపీ ముఖ్య నేతలంతా ఢిల్లీ నుంచి ఇక్కడ విజయవాడకు చేరుకున్నట్టుగా సమాచారం. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రానున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు. రేపు డిఎస్సి పింఛన్లపై తొలి సంతకం చేయనున్న చంద్రబాబు అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం. ఏపీలో కూటమి కొలువు తీరేందుకు సర్వం సిద్ధమైంది. నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఆయన కొత్త మంత్రివర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో ఎంపిక చేసిన మైదానంలో భారీ జనసందోహం నడుమ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కొందరు కేంద్ర మంత్రులు, దేశ విదేశాలకు చెందిన ప్రత్యేక ఆహ్వానితులు, కొత్తగా ఎంపికైన శాసనసభ్యులు, ఇక్కడ ముఖ్యులంతా హాజరయ్యే అవకాశం ఉంది ప్రమాణ స్వీకారానికి. ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఘీ గిరిజన నేతకు అవకాశం ఇచ్చిన బీజేపీ. భువనేశ్వర్లో నేడు ప్రమాణ స్వీకారం. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మాఘీ, డిప్యూటీలుగా కేవీ సింగ్దేవ్, ప్రవతి. ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఘీ గిరిజన నేతకు అవకాశం ఇచ్చిన అక్కడ భువనేశ్వర్లో నేడు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు, నేనే చేశానని చెప్పుకోడు, ప్రజా జీవితంలో మర్యాద పాటిస్తాడు, రాజకీయాల్లో విరోధి పక్షాలు ఉండవు, మణిపూర్ సమస్యను గుర్తించండి. ఆర్ఎస్ఎస్ అధినేత భాగవత్ వ్యాఖ్యలు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ అధినేత భాగవత్ మాట్లాడుతున్నారు. ఇక్కడ నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు, నేనే చేసినానని చెప్పుకోవడానికి ఇక్కడ విరోధి పక్షాలు ఉండవన్నట్టుగా ఆయన మాట్లాడు. ఏడాదికి 2 సార్లు ప్రవేశాలు. ఉన్నత విద్యా సంస్థలో రెగ్యులర్ కోర్సుల విద్యార్థులకు చక్కటి ఛాన్సు. వర్సిటీలు, కాలేజీలకు అనుమతి ఈ ఏడాది నుంచే అమలు. యూజీసీ ఏడాదికి 2 సార్లు ప్రవేశాలు అంట. ఉన్నత విద్యా సంస్థల్లో రెగ్యులర్ కోర్సుల విద్యార్థులకు చక్కటి ఛాన్సు. ఏడాదికి 2 సార్లు ప్రవేశాలు తీసుకున్నారు. అది ప్రజా జీవితంలో ఉన్నత విద్యా సంస్థలో రెగ్యులర్ కోర్సుల విద్యార్థులకు చక్కటి ఛాన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మూల వేతనంలో 50% పింఛను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ సర్కార్ భారీ ఆఫర్. కమిటీ సిఫారసులపై దృష్టి, అమలుకు గడువు పెట్టని కమిటీ. మూల వేతనంతో 50% పింఛను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ సర్కార్ భారీ ఆఫర్. కమిటీ సిఫారసులపై దృష్టి, అమలుకు గడువు పెట్టని కమిటీ. ఇక్కడ మూల వేతనంతో 50% పింఛను కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ సర్కార్ ఆఫర్ అని ఇక్కడ ఇచ్చారు. భారీ ఆఫర్ అంటే బడికి వేలాయే. నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం. ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు సిద్ధం. 600 కోట్లతో స్కూళ్లలో మరమ్మతులు. అమ్మ ఆదర్శ కమిటీలతో పనులు పూర్తి. 2024-25 అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్. ఇక్కడ బడికి వేలాయి. ఈరోజు నుంచి వేసవి సెలవులు ముగిడంతో ఈరోజు నుంచి పునర్ప్రారంభం కానున్నాయి ప్రభుత్వ పాఠశాలలు. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలన్నీ. ఇక్కడ దానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్లు, పుస్తకాలు పంపిణీ ఈరోజు జరిగే అవకాశం ఉంది, చేస్తారంట. ఇక్కడ దానికి సంబంధించి పాఠశాలలు కూడా మరమ్మతులు 600 కోట్లతో మరమ్మతులు కూడా చేయించారని ఇక్కడ సమాచారం. గొప్ప మరియు అద్భుతమైన జ్యువెలరీ అనుభవం. జోయ్ అలుకాస్ కొండాపూర్లో తమ 2వ షోరూమ్ను తెరిచింది. గొప్ప ప్రారంభోత్సవం రేపు సాయంత్రం 5 గంటలకు జోయ్ అలుకాస్ ఇక్కడ కొండాపూర్లో ప్రారంభం కానున్నది. ప్రియతమ నేతకు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో తిరుగులేని విజయం సాధించి 4వసారి ముఖ్యమంత్రిగా నేడు పదవి ప్రమాణం చేయనున్న అఖిలాంధ్ర అభిమాన నేత, భవిష్యత్తుకు బంగారు బాటలు పరిచే విజనరీ, మన ప్రియతమ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు. ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడుకి ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నూతలపాటి శ్రీకృష్ణ ప్రముఖ ఆడిటర్ చెన్నై. మాదాల ఆదిశేషయ్య ప్రముఖ ఆర్కిటెక్చర్ చెన్నై. జవ్వాజీ రామాంజనేయులు టీడీపీ సీనియర్ నేత చెన్నై. మన్నూరు చలపతి టీడీపీ ఎల్ఏసి మాజీ సభ్యులు చెన్నై. డి చంద్రశేఖర్ టీడీపీ అధ్యక్షులు చెన్నై. ఎం రవిబాబు టీటీడీ ఎల్ఏసి మాజీ సభ్యులు చెన్నై. కిలారి జనార్దన్ రావు టీడీపీ సీనియర్ నేత చెన్నై. వీళ్ళంతా చెన్నైకి సంబంధించిన ప్రముఖ ఆడిటర్లు అంట, ముఖ్య కంపెనీ సంబంధించిన నేతలుగా టీడీపీ వాళ్ళే అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.